కొన్నిసార్లు ఏ పని లేకుండా ఫ్రీగా ఉంటే అప్పుడు చర్చికి వస్తారు. ఏ చిన్న పని పడినా ఇంకా ఆ వారం చర్చి వైపు వారు చూడకపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. దాని గురించి పెద్ద ఆలోచన కూడా చేయరు. దాని గురించి మనస్సులో కూడా అరే నేను ఈరోజు మందిరానికి వెళ్ళలేదే అనే తలంపు కూడా వాళ్ళకు రాదు. అంటే అంత మనస్సాక్షి లేకుండా దేవుని యొక్క కార్యాలను చాలా సులభంగా అలా పక్కన పెట్టేసే వాళ్ళు మీలో కూడా ఉండొచ్చు, లేదా ఈ పరిచర్య టీవీ ద్వారా చూస్తున్న వారిలో ఉండవచ్చు. నేను తెలియజేస్తున్నాను, మీ సొంత పనులు దేవుని పనులకు గనక ఆటంకం కలగజేయకపోతే మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 128వ కీర్తన రాయబడింది, నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించెదవు.